ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు కానీ లేకుంటే ఎయిర్లైన్స్ స్టాఫ్ కానీ దురుసుగా ప్రవర్తించిన వాళ్ళు మన మీద అంటే ఈ యొక్క ప్రయాణికుల మీద బాసిజం చలాయించినా సరే మీరు వెంటనే వాటిని వీడియో తీసి మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కానీ లేకుంటే ప్రధానమంత్రి కానీ ఇప్పుడు ఎక్స్లో మీరు వీడియోలుగా పెట్టచ్చు చిన్నవి పెట్టి మీరు ఆ సంఘటన ఇలా జరిగింది అనేది అప్లోడ్ చేయండి. ఒకవేళ ఆ బాధను అనుభవిస్తున్న వ్యక్తికి అవకాశం లేదనుకోండి, పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చెయ్యండి. సొంత లాభము కొంత మానుకో పొరుగు వాడికి తోడుపడబోయ్ అనే గురజాడ అప్పారావు గారి మాటలు జ్ఞాపకం చేసుకోండి. కనీసం ఇలాంటి సమయాలైనా సరే మీరు పక్క వాళ్ళకి సహాయం చేయకపోతే ఇంకా మనిషి పుట్టడం వేస్ట్. ఎందుకంటే ఎన్నో 70 సంవత్సరాలుగా వాళ్ళకి ఆ అహంభావం వాళ్ళ నరాల్లో జీర్ణించిపోయింది. ఒక దెబ్బతో అది బయటికి వచ్చేదేం కాదు. మనం ఇవాళ వీడియోలు చేసి రోజు మనం గోడ పెట్టినా సరే అవేం మారాలంటే ఆ వీడియోలు తీసుకెళ్ళి మనం అప్లోడ్ చేస్తేనే ఏవియేషన్ మినిస్టర్ కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ ఆహా ఇలా జరుగుతున్నదా అని చెప్పి సరైన యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఇండిగోలో ఈ మన సామాను ఉంటాయి కదా, ఆ సామాన్ బ్యాగులతో పాటు ఒకరిద్దరు మనుషులు కూడా లోపల ఉంటారట. నాకు కరెక్ట్గా తెలియదు అది. కానీ వాళ్ళు అక్కడ లోపల చిన్న కన్నాలు పెట్టి బ్యాగులకి విలువైన వస్తువులు కొట్టేస్తూ ఉంటారు. కారణం, మేము ప్రత్యక్షంగా మా పిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళు కొట్టేశారు చిన్న కన్నం పెట్టి. కానీ ఏమి చేయలేం, ఎవరు చెప్పుకుంటాం? దాంట్లో ఉన్నట్టు రుజువు ఉందా? ఏమి ఉండదు. కాబట్టి ఇలాంటివి ఉన్నాయంటే వీటి గురించి ఈ అందరు కలిసి దానికి ఏం చేయాలన్నది ఆలోచనలోకి రావాలి. ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఎలాగ దీన్ని చేయాలి? మరి కొంతమంది చెప్తారు మీరు దాంట్లో పెట్టేటప్పుడు ఫొటోస్ అన్నీ తీయండి లోపలని, మళ్ళీ ఓపెన్ చేసిన చూడండి అంటే మన అమెజాన్ వస్తువులాగే ఉంటాయి. కానీ దీనికి ఏదో సరైన మార్గం రావాలంటే మనం అంతా కూడా ఒక తాటి మీద నిలబడాలి. వస్తువులు పోతున్నాయి, ఖచ్చితంగా పోతున్నాయి. కాస్ట్లీ వస్తువులు వాళ్ళకి వెంటనే పోలీస్ కుక్కలాగా పట్టేస్తున్నారు. ఎక్కడ ఏ ఒక్క సూట్ కేసులో ఎంత కాస్ట్లీ వస్తువులు ఉంటాయో చూసుకొని టక్మని లేపేస్తున్నారు. నేను అడిగాను ఇండిగో వాళ్ళని, ఏంటండి మీరు అంటే ఉంటాయి మేము పంపించమండి, అక్కడ ఎవరు లోపలికి అలవ్ చేయము అక్కడ ఎయిర్ప్లేన్లో అన్నారు. కానీ ఉంటారు ఖచ్చితంగా. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడియల్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నగ్న సత్యాలు చెప్పే మీ ఛానల్.